బ్రదర్, ఇది మామూలు వజ్రం కాదు, మరణ శాసనం. ప్రపంచాన్నే గడగడలాడించిన ఈ కోహినూర్ వజ్రం పుట్టింది ఎక్కడో కాదు, మన తెలంగాణ మట్టిలోనే, మన గోల్కొండ గనుల్లోనే. కానీ దీనికో భయంకర శాపం ఉంది. ఏ మొగాడైతే దీన్ని తన దగ్గర పెట్టుకుంటాడో వాడి వంశం, వాడి రాజ్యం సర్వనాశనం అయిపోద్ది. సాక్ష్యం కావాలా? అయితే కాకతీయుల నుండి మొదలు పెడితే అల్లావుద్దీన్ ఖిల్జీ, మొఘల్స్, అలాగే రంజిత్ సింగ్ దాకా దీన్ని ముట్టుకున్నోళ్ళంతా మట్టి కొట్టుకుపోయారు. మరి బ్రిటిష్ రాణికి ఎందుకేం కాలేదు? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ వజ్రాన్ని దేవుళ్ళు లేదా ఆడవాళ్ళు మాత్రమే ధరించగలరు. అందుకే ఇది ఇప్పుడు సేఫ్గా రాణిగారి కిరీటంలో కూర్చుంది. మరి మన మట్టిలో పుట్టిన మన వజ్రం మళ్ళీ మన ఇండియాకు రావాలని మీరు కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే కింద బ్రింగ్ ఇట్ బ్యాక్ అని కామెంట్ చేయండి.